క్రిస్మస్ శుభవేళ ప్రభు యేసు జన్మించిన ఆనందాన్ని పంచుకుంటూ 100 ఏళ్లకు పైబడిన చరిత్రను సొంతం చేసుకున్న హైదరాబాద్ చారిత్రక చర్చిల గాథలోకి మన ప్రయాణం మొదలు పెడతాం. ఇది కరుణాలయం, 100 వసంతాల ప్రేమాలయం. హైదరాబాద్ చరిత్రతో మమేకమైన ఆరాధనాలయం, కాల పరీక్షకు గెలిచి నిలిచిన విశ్వాసం. హైదరాబాద్ చరిత్రతో విడదీయలేని బంధం సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం. క్రిస్మస్ అంటేనే వెలుగు. మానవాళి జీవితంలో వెలుగులు నింపటానికి క్రీస్తు ప్రభువు మానవ రూపం ధరించిన రోజే క్రిస్మస్. క్రీస్తు మార్గంలో సత్యాన్ని చూపి మహిమల్ని తెలుపుతున్న ఎన్నో చారిత్రక ఆలయాలు హైదరాబాద్లో ఉన్నాయి. రండి, క్రిస్మస్ పండుగ రోజున ఆ మహిమాన్విత ఆలయాల్ని దర్శిద్దాం. కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ సంబరాలు చేసుకుందాం. క్వీన్స్ చర్చ్ గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రార్థనాలయం విక్టోరియా మహారాణి సొంత ధనంతో నిర్మించబడిన అరుదైన కట్టడం. 1983లో క్వీన్ ఎలిజబెత్ II స్వయంగా ఇక్కడికి రావడం ఈ చర్చ్ వైభవానికి చారిత్రక ముద్ర వేసింది. బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చ్ కి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 178 ఏళ్ల చరిత్ర కలిగిన చర్చ్ మాత్రమే కాదు, క్వీన్స్ చర్చ్ అని కూడా దీనికి పేరుంది. దానికి కారణం 70 ఏళ్లు బ్రిటన్ని ఏలిన క్వీన్ ఎలిజబెత్ II సందర్శించిన చర్చ్ ఇది. క్వీన్ ఎలిజబెత్ II నవంబర్ 20న 1983 సంవత్సరంలో బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చ్కి ప్రత్యేకంగా విచ్చేశారు. దానికి కారణం ఏంటంటే తన గ్రేట్ గ్రాండ్ మదర్ విక్టోరియా మహారాణి సొంత డబ్బులతో నిర్మించిన చర్చ్ ఇది. సో ఆవిడ్ని గుర్తు చేసుకుంటూ ఇండియాకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్లోని ఈ చర్చ్ని సందర్శించారు. అంతేకాదండి, ఇంకో విషయం కూడా ఉంది. తన మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ని కూడా ఇక్కడ జరుపుకున్నారని చెప్తుంటారు. ఇంగ్లాండ్ దేశం నుండి అప్పటి మిసెస్ విక్టోరియా రాణి మరి ఆ బిడ్డ మరి దేవుని యొక్క గొప్ప దర్శనం ద్వారా వారి యొక్క టీం ద్వారా మరి 1847వ సంవత్సరమున మరి ఈ సంఘాన్ని మరి క్రీస్తు సంఘాన్ని ఇక్కడ వారికి మరి ఈ ఆర్మీ ఏరియాలో క్రైస్తవులుగా ఉంటున్నటువంటి బిడ్డలకు ఒక బహుమానంగా తాను అందించిన విధానాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పచ్చదనం, ప్రశాంతత, ప్రార్థనలతో సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అలరారుతూ ఉంటుంది. దేశంలోనే అరుదైన పైప్ ఆర్గాన్ సంగీతం ఇక్కడి ప్రార్థనలకు మరింత ఉత్సాహాన్ని జోడిస్తుంది. 1983లో ఎలిజబెత్ II రాణి గారు ఇక్కడ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్నారు. సో ఇది చాలా చారిత్రాత్మకమైన చర్చ్ ఇది. ఇక్కడ ప్రార్థన చేసుకుంటే మాకు ఏమని మేము ప్రార్థన చేసుకుంటామో అది జరుగుతుందని విశ్వాసంతో వస్తారు ఇక్కడికి. డిసెంబర్ వచ్చిందంటే యువతీ యువకుల సందడి, కేకుల తయారీ, పాటలు, నృత్యాలు నిజంగా అద్భుతం. ప్రభుయేసుపై ప్రేమను పండుగలా జరుపుకునే క్షణాలు. Christmas is the only festival we get the whole vibe for Christians and carols and maza vastundi. Dance chestamu, we have programs at all night and it's very fun. We enjoy, we celebrate his birth because he is the love, hope and the salvation. It has taught us how to pray. It has taught us how to listen to the word of God. It has taught us how to preach the word of God. And yes, church played a major role, not just in my life, in all of our lives. God loved us that much that He died for us on the cross. So love and forgiveness, this is what God has shown to you and me. So even the Christmas teaches to we love and forgive. That's it. That is what the Christmas means. ఇది కేవలం చర్చ్ కాదు, ప్రార్థనలతో పులకించే ఒక ప్రశాంత లోకం.
అంతకు మించి 100 ఏళ్లకు మించిన విశ్వాసం. క్రీస్తు సత్య మార్గానికి దివ్య కేంద్రం ఈ మహాదేవాలయం. ఇక్కడ ప్రతి అణువు క్రీస్తు గాథగా వెలుగు చూపుతుంది. సికింద్రాబాద్ లో క్రిస్మస్ సందడి చూడాలంటే వెస్లీ చర్చ్ కి రావాల్సిందే. 9,000 మందికి పైగా సభ్యులతో ప్రార్థనల శక్తిని ప్రపంచానికి చాటుతున్న ఆరాధనాలయం ఇది. రాజాది రాజు ఆలయం, వేలాది జనులను ఆశీర్వదిస్తోన్న కారుణ్యం. నిజంగా ఇది అద్భుతం. ఆరాధించే భక్తులకు వందల సంవత్సరాలుగా క్రీస్తు ఆలయం ఇస్తోన్న అభయం. ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మలయాళం భాష ఏదైనా భక్తి మాత్రం ఒక్కటే. ఎందరో ఆంగ్లో ఇండియన్స్ సభ్యులుగా ఉన్న ఆలయం ఇది. CSI Wesley Church, Tamil Pastorate, Secunderabad. Wishing you a Merry Christmas. కుల మతాలకు అతీతంగా శాంతి, ప్రేమ, సోదరభావం సందేశాన్ని ప్రతి ప్రార్థన ద్వారా పంచుతోంది క్లాక్ టవర్ దగ్గరున్న ఈ వెస్లీ చర్చ్. ఈ యొక్క వెస్లీ సంఘం అంచెలంచెలుగా 100 ఏళ్ల క్రిందట కట్టబడినటువంటి ఈ దేవాలయం ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి, ముఖ్యంగా ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క దేవాలయాన్ని హెరిటేజ్ బిల్డింగ్గా ప్రకటించింది. అనగా వారసత్వపు బిల్డింగ్గా దీన్ని ప్రకటించి ఏ మరమ్మతులు చేయాలన్నా ప్రభుత్వం యొక్క అనుమతులు తీసుకోవాల్సినటువంటి విధి నిర్ణయాలు కేటాయించడం జరిగింది. అంచెలంచెలుగా ఈ దేవాలయం ఎదుగుతూ ఈ దినమున 9,000కు పై చిలుకు భక్తులు ఇక్కడ ఆరాధనలో పాల్గొంటారు. క్రిస్మస్ వేళ ఇక్కడి ఉత్సవాలు చూస్తే హృదయం ఆనందంతో నిండిపోతుంది. హైదరాబాద్లోనే అత్యంత ప్రాచీనమైన చర్చ్ సెయింట్ జాన్స్ చర్చ్. 200 ఏళ్ల చరిత్ర. జంట నగరాల్లో తొలి క్రైస్తవ ప్రార్థనాలయంగా గుర్తింపు. ఇప్పుడు మనం హైదరాబాద్లోనే అత్యంత ప్రాచీనమైన చర్చ్ సెయింట్ జాన్స్ చర్చ్ లో ఉన్నాము. కాల పరీక్షని తట్టుకొని 200 ఏళ్ల నుంచి టీవీగా నిలబడింది ఈ సెయింట్ జాన్స్ చర్చ్. నిత్యం ప్రార్థనలతో పాటు మానవతా సందేశాన్ని అందిస్తున్న ఆరాధనాలయం. అందుకే ఈ సంతోషం. ఎటు చూసినా క్రిస్మస్ సంబరం. ఇక్కడి పైప్ ఆర్గన్ 2 శతాబ్దాలుగా ప్రార్థనలకు స్వరమిస్తోంది. క్రిస్మస్ వేళ క్యారల్స్, సంగీత ఝరులతో పాటు ప్రత్యేకమైన బాన్ ఫైర్ ప్రధానాకర్షణ. హైదరాబాద్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే మరో లెక్క. ఇప్పటి వరకు మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో చూడని దృశ్యాలువి. సో వీళ్ళంతా సెయింట్ జాన్స్ చర్చ్ కి సంబంధించిన వాళ్ళు చలిలో క్యారల్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా క్యాంప్ ఫైర్ వేసుకొని దాని చుట్టూ తిరుగుతూ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి దేవుని పాటలు పాడుకుంటూ ఆరాధిస్తూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. స్పెషల్లీ ఫోక్ సాంగ్స్ హైలైట్ ఇక్కడ. చిన్న పెద్ద ఈ చలిమంట చుట్టూ తిరుగుతూ క్రీస్తుపై పాటలు పాడుతూ జానపద గీతాలతో ఆడిపాడుతూ దైవజనులంతా సందడి చేసే తరుణం. నా పేరు నాట్లిన్ హానా and happy Christmas to everyone. It is really beautiful to share love and laughter with all our friends. So December 1st nunche I guess I'm seeing everywhere decorations and all, so it's like top notch and ekkada chushna light, it is feeling so nice and it also brings a warm Christmas warmth and a kind of a josh in us. Happy Christmas. ఒక్క మాటలో చెప్పాలంటే సెయింట్ జాన్స్ ఒక చర్చ్ కాదు, 200 ఏళ్ల విశ్వాస వారసత్వం. ఈ ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత, ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక గోతిక్ స్ట్రక్చర్లో నిర్మించారు.
విశ్వాసులు తమ జీవిత యాత్రలో గత 200 సంవత్సరాల్లో దేవుని యందు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ దేవుని యొక్క కృపలను వారు అనుభవిస్తూ వెళ్ళినటువంటి విశ్వాస ప్రయాణం ఇది. కల్లోల జగతికి శాంతి సందేశాన్ని అందిస్తున్న కరుణాలయం ఈ సెయింట్ జాన్స్ చర్చ్. ఇక్కడ కరుణామయుడి సందేశం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇది ప్రార్థనాలయం మాత్రమే కాదు, ప్రేమ, దయ, కరుణ వంటి మానవీయ విలువల్ని పెంచుతున్న మహాదేవాలయం. అడుగు పెట్టగానే మనసు ఉప్పొంగే ప్రదేశం సెయింట్ మేరీస్ చర్చ్. 100 ఏళ్లకు పైగా కులమతాలకు అతీతంగా శుభ సందేశాన్ని పంచుతున్న ఆరాధనాలయం. హైదరాబాద్లోని పురాతన రోమన్ క్యాథలిక్ చర్చెస్లో ఒకటి సెయింట్ మేరీస్ చర్చ్. దీనిని 1850లో ఫాదర్ డేనియల్ మర్ఫీ నిర్మించారు. ఇది అధికారిక బాసిలికా హోదా కలిగిన 100 ఏళ్ల నాటి చర్చ్. ఇక హైదరాబాద్ చారిత్రక వారసత్వ కట్టడాల్లో ఒక ల్యాండ్ మార్క్ గా మిగిలిపోయింది సెయింట్ మేరీస్ చర్చ్. ఇక్కడ ప్రతి ప్రార్థన భక్తి, విశ్వాసానికి అద్దం పడుతుంది. భాగ్యనగర సామరస్యానికి, సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుంది సెయింట్ మేరీస్ చర్చ్. 100 ఏళ్లంటే మాటలా? ఎన్ని ప్రార్థనలు, ఎన్ని సమాధానాలు, ఎన్ని ఆరాధనలు, ఎంతమంది జ్ఞానులు, ఎన్ని మహిమలు. హైదరాబాద్ నగర నడిబొడ్డున అబిడ్స్ రద్దీ మధ్యలోనూ ప్రశాంతతను ప్రసాదించే చర్చ్ సెయింట్ జార్జెస్ చర్చ్. 150 ఏళ్లకు పైబడిన చరిత్ర. బ్రిటిష్ సైనికాధికారుల కోసం నిర్మించిన ఈ చర్చ్ నిజాములకు ఎంతో ప్రియమైంది. ప్రార్థనలతో పాటు విద్యా, వైద్య సేవలందిస్తూ హైదరాబాద్ హెరిటేజ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. 100 సంవత్సరాలు పైబడినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్చిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక చర్చ్ సెయింట్ జార్జెస్ చర్చ్, అబిడ్స్, హైదరాబాద్. 1867వ సంవత్సరమున ఈ చర్చ్ కట్టబడి మిషనరీలు చేసినటువంటి గొప్ప సేవ మన ప్రాంతాలకు ఏమిటనంటే, వారు నమ్మినటువంటి గొప్ప సిద్ధాంతం విద్య, వైద్య, ఆరోగ్య, ఆత్మీయత, ఈ ఆలోచనలతో వారు ప్రతి స్థలంలో సేవ చేసినారు. గోతిక్ నిర్మాణాలు, రంగురంగుల క్రిస్మస్ అలంకరణలు, సేవ, త్యాగం, ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తోంది సిఎస్ఐ సెయింట్ జార్జెస్ చర్చ్. సెయింట్ జార్జెస్ చర్చ్ బ్రిటిష్ కాలం నాటి గోతిక్ నిర్మాణ నైపుణ్యం, ఆధ్యాత్మిక ఆలోచనలతో రూపుదిద్దుకుంది. నిజాం కాలం నాటి ఈ చర్చ్ చరిత్రలో ఒక నిర్మాణమే కాదు, విశ్వాసానికి కేంద్రంగా ఎదిగింది. తరతరాల నమ్మకం ఇక్కడ కొనసాగుతూనే ఉంది. చరిత్ర, సేవ, ఆధ్యాత్మికత, ఈ మూడింటి సంగమమే సెయింట్ జార్జెస్ చర్చ్. తిరుమలగిరి ప్రకృతి సోయగాల నడుమ కంటోన్మెంట్లో ప్రశాంత వాతావరణంలో గుడి గంటల సవ్వడులతో అలరారుతుంది సిఎస్ఐ ఆల్ సెయింట్స్ చర్చ్. నాటి రంగుటద్దాలు, సూది మొనలాంటి గోతిక్ ఆర్చ్లు చరిత్రను కళ్ళ ముందు నిలబడతాయి. You know the style of this church is a Gothic church. So wonderful, the height of the door and the length of a church, and the pattern, the worship pattern of this church. This all brings a lot of changes and joy into our hearts. ఒకప్పుడు బ్రిటిష్ ఆర్మీ కోసం నిర్మించిన ఈ చర్చ్ ఇప్పుడు అందరికీ ఆధ్యాత్మిక ఆశ్రయం. హైదరాబాద్ తిరుమలగిరిలో
ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచుతోన్న ఆల్ సెయింట్స్ చర్చ్ హైదరాబాద్ చరిత్రతో మమేకం. బ్రిటిష్ కాలంలో నిర్మితమైన ఈ చర్చ్ 100 ఏళ్ల విశ్వాసం, సేవ, సమైక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. హైదరాబాద్లోని ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రం సెయింట్ ఆంథనీస్ ష్రైన్ 1975లో స్థాపింపబడి స్వర్ణోత్సవాలు జరుపుకున్న ఈ ప్రార్థనాలయం స్వస్థతా కేంద్రంగా విశ్వాసాన్ని పొందింది. My dear brother, I am Father Wilfred, the Assistant Parish Priest of Metukuda. So wherever the shrines of St. Anthony is there, people crowd up there to seek for miracles and wonders. They seek for his intercession so that they are all fulfilled of their intentions, and they offer Thanksgiving Mass, and they also offer their intentions so that they are also getting fulfilled. And they also do some kind of charity of distributing bread in honor of St. Anthony of Padua. ఇక్కడకు మంగళవారాలొస్తే వేలాది మంది భక్తులు ఆరోగ్యం, ఆశ, నమ్మకంతో తిరిగి వెళ్తారు. This is Innocent Sabina from St. Anthony Shrine, Metukuda. When I talk about St. Anthony, Metukuda, it's a shrine. The devotees from entire Telangana and Andhra Pradesh, they come here for a purpose. It's not only for a Catholic the shrine is meant, but it is for all the religion. క్రిస్మస్ వేళ ఇక్కడి శుభ సందేశం భక్తుల హృదయాల్లో వెలుగులు నింపుతుంది. హైదరాబాద్ చర్చిలు కేవలం ప్రార్థనాలయాలు కాదు, చరిత్ర, సంస్కృతి, విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యాలు. ఈ క్రిస్మస్ వేళ ప్రభుయేసు బోధించిన ప్రేమ, శాంతి, కరుణ మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రవక్త ప్రవచించినట్లుగా ఎన్నో వేదనలను తీర్చింది ఈ ఆలయం. ఎన్నో భారాలను తనపై వేసుకొని ప్రశాంతతనిచ్చింది క్రీస్తు ప్రేమాలయం.